హాయ్ ఫ్రెండ్స్. ఎక్సెల్‌లో ఇప్పుడు మనం షార్ట్‌కట్ కీస్ గురించి తెలుసుకుందాం. ఇవి షార్ట్‌కట్ కీస్. నార్మల్‌గా మనకి మౌస్‌తో దేన్నైనా ఒకటి సెలెక్ట్ చేసి డ్రాగ్ చేస్తున్నప్పుడు కిందకి ఏమవుద్దంటే నేను చాలా సార్లు ఇష్యూ ఫేస్ చేశాను ఇది. ఇలా వెళ్ళిపోతూ ఉంటది. అప్పుడే చూసారు కదా! 378లోకి వచ్చేసింది ఇది. అలా కాకుండా ఫస్ట్ మనం ఈ షార్ట్‌కట్ కీని యూజ్ చేద్దాం. ఇదేంటి కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో. ఫస్ట్ మీరు కంట్రోల్ మీకు కీబోర్డ్‌లో సీటీఆర్ఎల్ అని ఒక కీ ఉంటది. ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేయండి. దాని పైనే షిఫ్ట్ అని ఇంకో కీ కూడా ఉంటది. ఫస్ట్ కంట్రోల్ తర్వాత షిఫ్ట్. ఇక్కడ చూసారు కదా! ఇలా సింబల్ ఇలాంటి ఒక సింబల్ ఉంటుంది మీ కీబోర్డ్‌లో డౌన్ సింబల్. సో, దాన్ని సెలెక్ట్ చేయండి. ఈ సెల్స్‌లో కంటెంట్ ఎక్కడి వరకు ఉంటే అక్కడ వరకు సెలెక్ట్ అయిపోతదది. ఇప్పుడు మనం పై వరకు సెలెక్ట్ చేయాలనుకుంటే జస్ట్ కింద సెలెక్ట్ చేసి మళ్ళీ కంట్రోల్ ఫస్ట్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ షిఫ్ట్, నెక్స్ట్ అప్ యారో. చూడండి ఇప్పుడు ఈ కంటెంట్ సెల్స్‌లో కంటెంట్ ఎక్కడి వరకు ఉంటే అక్కడ వరకు సెలెక్ట్ అయిపోయింది. ఈ 2. ఇప్పుడు ఈ 2 షార్ట్‌కట్ కీస్ ఏంటంటే నార్మల్‌గా మనకి జస్ట్ నాకేం కావాలంటే ఒక 10 మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకుంటా. ఆర్ ఎల్స్ షిఫ్ట్ కీని పట్టుకొని డౌన్ యారో ప్రెస్ చేయండి. ఇప్పుడు చూడండి అది ఒక్కోటి సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. అలాగే అప్ యారో ప్రెస్ చేస్తే అలా పైకి సెలెక్ట్ చేసుకుంటూ వస్తది. ఈ షార్ట్‌కట్ కీస్ అనేది ఇలా యూజ్ చేయొచ్చు. మెయిన్‌గా ఈ షార్ట్‌కట్ కీ యూజ్ చేయండి ఎక్కువ. మీరు ఎప్పుడైనా దేన్నైనా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాను సెలెక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకేమైనా యూజ్ అనిపిస్తే మాత్రమే వీడియోని చూడండి. థ్యాంక్ యూ. బై.